హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే డే 5 అండ్ 6 అండి. రెండు కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏ విధంగా తీసుకున్నాను ఫుడ్ అన్నది. సాటర్డే సండే అయింది కదా, అందుకని నాకు 2 డేస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, మా వారి ఇంట్లోనే ఉన్నారు. సో వర్క్ వాళ్ళు అయితే పోస్ట్ చేయలేదు. అందుకని ఈరోజు రెండింటిని కూడా పోస్ట్ చేస్తున్నాను. ముందు లేగానైతే ఎముకతో అయితే వాటర్ ఒక గ్లాస్ తాగానండి. థైరాయిడ్ ట్యాబ్లెట్ అలాగే వేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది. సో అది తాగినాక ఒక 1 అవర్ అయితే గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ కూడా తాగినాక 1 అవర్ గ్యాప్ ఇచ్చి అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటానండి. 10 అవుతుంది నాకు మొత్తం, అంటే బాబు కూడా వెళ్ళిపోయిన తర్వాత 10 o'clock అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. ఈరోజు కూడా ఓట్స్ తీసుకుంటున్నానండి. సో నైట్ నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక ఈరోజు అయితే నా దగ్గర దానిమ్మకాయలు ఉన్నాయి. సో అవి అయితే కలుపుకుందామని చెప్పి వాటిని అయితే కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేను అంటే ఆల్రెడీ మ్యాంగోతో ఒకసారి ట్రై చేశాను, అలాగే ఖర్జూరా డ్రై ఫ్రూట్స్ అనేటితో ట్రై చేశాను. ప్లేన్ కూడా తిన్నానండి. సో ఈరోజు అయితే దానిమ్మ గింజలతో ఎలా ఉంటుందా అని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను. బాగుంది, ఏ ఫ్రూట్ వేసినా బాగుంటుందని అయితే అర్థమైంది. సో అది తిన్నాకండి ఇంకా ఏమి తాగలేదు. మళ్ళీ 2 o'clock అయితే లంచ్ స్టార్ట్ చేస్తున్నాను. 2 వరకు అండి, నాకు 10 to 2 వరకు ఏం ఆకలి వేయలేదు. మధ్యలో ఒక 3 to 4 గ్లాసెస్ వాటర్ అయితే తాగాను. కొంచెం ఆకలి అనిపించినా వాటర్ తాగుతున్నాను నేను. సో ఎందుకంటే కంట్రోల్గా చేసుకుందామని చెప్పి, తగ్గాలి అంటే కొన్ని మనం లిమిట్గా ఉంటేనే మంచిది. ఏమన్నా వేస్తే బాగా ఆకలి అనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ అయితే తింటున్నాను. సో ఈరోజు అయితే ఏం తినలేదు. 2 o'clock అయితే డైరెక్ట్ లంచ్. ఈరోజు అయితే చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అండి. ఈ రెండింటి కాంబినేషన్తో ఒకటి సూపర్ ఉంటుంది కదా, నాకు కూడా బాగా నచ్చుతుంది. సో ఈరోజు అయితే మంచిగా అయితే తిందాం అనుకున్నాను. మంచిగా అని మళ్ళీ ఎక్కువ ఎక్కడ తింటానని ప్లేట్ అయితే మార్చాను ఈరోజు సైజు. అందుకని కొంచెం రౌండ్గా ఉన్న చిన్న సైజులో ప్లేట్ అయితే తీసుకున్నాను. ఈరోజైతే ఇక లంచ్ అయితే రైస్ తినేస్తున్నానండి. నైట్కి మ్యాక్సిమం ఆకలి వేస్తే తింటాను, లేదంటే ఏదో ఒక జ్యూస్ అయితే తాగుదాం అనుకున్నాను. సో ఇది తిన్నాకైతే నాకు ఆకలే మేయలేదు. ఇక నైట్కి అయితే జ్యూస్ చేసేసుకున్నాను 7 o'clockకి. ఇంకా ఈరోజైతే ఈవినింగ్ టీ కూడా ఏం తాగలేదు, వాటర్ ఒకటే తాగాను. 2 o'clockకి లంచ్ చేసిన తర్వాత రిమైనింగ్ టైంలో ఎప్పుడు ఆకలి వేసిన సరే వాటర్ తాగాను. సో ఇప్పుడైతే నైట్కి ఇంకేంటంటే ఒకటేసారి జ్యూస్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత ఆకలి ఏమైనా తినాలని అయితే ఏమనిపించట్లేదు. ప్రస్తుతానికైతే జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ జ్యూస్ చేసుకుని అయితే తాగేస్తాను. క్యారెట్ బీట్రూట్ అండి, ఈ రెండు కలిపి అయితే జ్యూస్ చేసుకుంటున్నాను. ఇది తాగినాక 7 o'clockకి మళ్ళీ 9 లోపు నాకు ఏమన్నా ఆకలి వేస్తేనండి ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అదైతే తింటున్నాను. అయితే నేను వీడియో షూట్ చేయలేదు, కానీ నేను పక్కాగా ఆకలి వేస్తేనే తింటాను, లేదంటే తినను. అందుకని అదేం షూట్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే నేను ఈ జ్యూస్ తాగైతే పడుకున్నాను. నాకైతే ఆకలి ఏం వేయలేదండి. ఎవరికైనా ఆకలి వేస్తే కనుక ఫ్రూట్ మాత్రం కంపల్సరీ తినండి. సో ఇది నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా, గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది నాది. సో గ్రీన్ టీ ఎందుకు అంటారా, అందరూ చాలా రకాల వాటర్స్ చెప్తున్నారు, కానీ నాకు ఇది మ్యారేజ్ అయినప్పటి నుంచి గ్రీన్ టీ మా వారితో తాగడం అలవాటు అయిపోయింది. అందుకని చెప్పి ఇంక అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మిగతా వాటర్స్ ఏమైనా సరే ఏదైనా తాగొచ్చు. టీ కాఫీ కాకుండా మనము ప్లెయిన్ వాటర్తో చేసుకునేవి ఏదైనా సరే తాగొచ్చండి. సో నేనైతే గ్రీన్ టీ అలవాటు అయిపోయింది కాబట్టి అదే తాగుతున్నాను. అది తాగినాక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఈ రోజు అయితే సాటర్డే అనమాట. ఇది ఇందాక నేను చూపించింది ఫ్రైడేది. సాటర్డే ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అప్పటికప్పుడు వేడిగా దోశలు అయితే మా వారికి వేస్తున్నాను. బాబును పాప ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. సో అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇక దోశలు తిందామని చెప్పి నాకు మా వారికి కూడా చట్నీ చేసేసాను. సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం క్వాంటిటీ తగ్గించి తినడం. సో నేను మామూలుగా 3 or 4 దోశలు అయితే తింటానండి. సో ఈరోజు అయితే 2 దోశలు తిందామని ఫిక్స్ అయ్యాను. ముందైతే మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను. ఒక 2 దోశలు వేసుకొని చట్నీ ఎక్కువ వేసుకుని అయితే తింటున్నాను. తినాలి అనిపించింది కదా, ఇడ్లీ కానీ దోశ కానీ ఉన్నప్పుడు మనకు అలవాటై ఉంటాం కాబట్టి కంపల్సరీ తినాలనిపిస్తుంది. అలా అని మరీ తినకుండా కూడా ఉండవసరం లేదు. వారంలో ఒకసారి ఇలా ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు తినొచ్చండి. క్వాంటిటీ తగ్గించి తినడమే. నేనైతే 2 దోశలు తిన్నాను. తిన్నాక ఇక మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ టీ కాఫీ కూడా తాగట్లేదు కాబట్టి కోకోనట్ వాటర్ ఒకటి తీసుకెళ్దామని చెప్పి అయితే వచ్చాను. పిల్లలకేమో షుగర్ కేన్ జ్యూసును, నాకు కోకోనట్ వాటరు. సో పిల్లలు కోకోనట్ వాటర్ కూడా తాగుతారు. మా వాడు అక్కడ ఒక బోండం తాగేశాడు. ఇక ఇంటికి రాగానైతే ఇవండి ఎప్పుడైనా సరే స్టోర్ చేయకూడదు, మనం తెచ్చిన వెంటనే తాగేస్తే చాలా మంచిది, లిక్విడ్ ఐటమ్స్. సో నేనైతే అందరికీ పోసి అయితే ఇచ్చేస్తాను. నేను కూడా కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ ఎవరండి, నేను బ్రేక్ఫాస్ట్ 10 o'clock చేశాను కదా, ఇది 11-11:30 అవుతుంది. అప్పుడైతే ఒక గ్లాస్ అయితే కోకోనట్ వాటర్ తాగాను. సో ఇది కాకుండా ఇంట్లో ఏదున్నా సరే అది తాగుతాను. లిక్విడ్ ఇచ్చే అనమాట, మళ్ళీ ఇంకేం తినను. లేదంటే ఫ్రూట్స్ తింటాను. లిక్విడ్స్ కూడా ఇంట్లో ఏమి అవైలబిలిటీలో లేవు అంటే ఏ
ఫ్రూట్ ఉంటే అదండి ఆకలి వేస్తేనే తింటున్నాను. సో మధ్యాహ్నానికి అయితే నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను, అలాగే మజ్జిగ చారు తాలింపు పెట్టానండి. ఈరోజు లంచ్లోకి అయితే ఇదే. అలాగే పప్పు కూడా ఉంది. సో అది అన్నీ కొంచెం కొంచెం పెట్టుకుని తిందామని అయితే చేస్తున్నాను. లంచ్ వరకు నండి వండలేని వాళ్ళు నేనేంటి టైం పెట్టుకున్నాను. 10కి ఏమో బ్రేక్ఫాస్టు, 2 o'clockకి లంచ్ అలా పెట్టుకున్నాను. 5 or 6 o'clockకి టీ తాగాలనిపిస్తే టీ తాగుతున్నాను, లేదంటే అది కూడా తాగట్లేదు. ఇంకా ఈవినింగ్ అయితే 7 o'clock మాత్రం బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ తాగుతున్నాను. అది తాగిన తర్వాత ఇంట్లో ఏది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఉంటే అదంటే టిఫిన్స్కి మనం చేసిన పిండి ఏదన్నా ఉంటే కనుక అది వేసేసుకుంటాను. అసలు ఏమీ లేకపోయినా సరే నాకు ఆకలి వేయకపోతే నేను 2 days నుంచి అయితే బీట్రూట్ జ్యూస్ తాగి పడుకుంటున్నానండి. నాకైతే అంత ఆకలి అనిపించట్లేదు. సో ఈరోజు అయితే మజ్జిగ చారు తాలింపు అలాగే పొటాటో ఫ్రై అయితే చేశాను. పప్పు కూడా ఉంది. సో అదైతే పెట్టుకున్నాను. నేను ప్లేట్ మార్చానమాట. రౌండ్గా అంటే పెద్ద ప్లేట్లో కాకుండా చిన్నగా ఉన్నది నాకు నచ్చింది ఒకటి తీసుకొని సెలెక్ట్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇలాంటి చిన్న వాటిల్లో ఏంటంటే బెనిఫిట్, మనం కొంచెం పెట్టుకుని ఎక్కువగా అనిపిస్తుంది మనకు చూడడానికి. సో మనకు ఆటోమేటిక్గా తెలియకుండా మన బ్రెయిన్ బాగా ఫుల్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకని ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా హెల్తీ ఫుడ్స్ అంటారా, నేను తినే అంటే డైలీ మా పిల్లలకి చేసేవి వాటిల్లోనే నాకు ఏది కావాలో అది ఉంచుకుంటున్నానండి. సపరేట్గా నా కోసం డైట్ ఏమీ నేను ప్రిపేర్ చేసుకోవట్లేదు. నాకు అంత టైం కూడా ఉండదండి. 2 పిల్లలు కదా, బాబుని తీసుకొచ్చి బాబుకి ఫుడ్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ పాప వచ్చేసరికి అన్నీ చేసుకోవడానికి. సో ఉన్న వాటిల్లోనే నేను సెట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి నాకు ఐరన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి దానిమ్మకాయ ఒకటి, ఇలాగ బీట్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ ఈవినింగ్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇదండి నాది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.